వెళ్తున్నాడమ్మా. వందనాలండి. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని పైడయ్య గారు విజయనగరం జిల్లా నుండి అందజేస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. మీకు 6:05 వరకు సమయం ఉంటుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా మనవి. అయ్యగారు వందనాలు. సమయం తీసుకోండి. అమ్మా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి యొక్క పరిశుద్ధ దినమును దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించినాడు. ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధుడైనటువంటి దేవుని పాదముల చింత మనము కూడుకొని ఉన్నాము. శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క మాటలను ధ్యానము చేయటి కొరకు ముందుకు సాగుదాం. సామెతలు 21వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనములు చదువుతాను. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించిన గాక. అనంత జ్ఞానము కలిగిన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మీ పాదములు చెంత చేరి ఉన్నాము నాయన. సజీవుడు అయిన మా దేవుడవు, సర్వశక్తి కలిగిన మా దేవుడవు, సర్వాధికారము కలిగిన మా దేవుడవు, నీతిమంతుడవు, న్యాయవంతుడవు, యథార్థవంతుడవు, సత్యవంతుడవు, శక్తివంతుడవు. మీ పాదములు చెంత చేరి ఉన్నాము నాయన. మీరే మాకు ఆశ్రయమును దుర్గమును కేడుమునై ఉన్నారు. నేటి దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన మా దేవ, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రియ పరిశుద్ధుడా, హృదయములను పరిశీలన చేయు దేవుడవు మీరే. మీ పాదములు చెంత చేరిన మమ్మలను మీ యొక్క లేఖనముల ద్వారా మమ్మలను జ్ఞాపకము చేసుకొనుచు ప్రతినిత్యము రక్షించి కాచి కాపాడుచున్న కన్న తండ్రి, ఈ దినాశీర్వాదములు మాపై మెండుగా కుమ్మరింపచేసి ఈ దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించి నేటి దినమందు మీ యొక్క సత్యవాక్యమును మేము ధ్యానము చేయటి కొరకు ఇచ్చిన ప్రశస్తమైన సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించచ్చు. ఈ కొద్ది సమయము ఎన్నిక లేని నన్ను మీ నామ ఘనత కొరకు వాడుకొనమని వేడుకొనొచ్చు. ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. రాజు హృదయము ఎట్లా ఉన్నది అంటే, చదవబడిన లేఖన భాగం ప్రకారము ప్రియులారా, నీటి కాలువల వలె ఉన్నది. నీటి కాలువ ఎట్లా ప్రవహిస్తుంది, ఏ విధముగా ప్రవహిస్తుంది మనందరకు తెలుసు. నీరు కాలువల ద్వారా వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తుంది అనంటే, క్రిందికి వెళ్ళినప్పుడు తనకి పల్లమున్న స్థలములన్నిటికీ వెళ్తుంది. అనగా లేదా ఆ యొక్క నీటి కాలువకు ఎటువంటి అడ్డులు ఉండవు. రాజు హృదయం ఎట్లా ఉంది అంటే, దేవుని చేతిలో
ప్రియులారా, ఆ నీటి కాలువను పోల్చుచున్నది. దేవుని చేతిలో ఉన్నటువంటి పాలకులు, ప్రజలను పరిపాలించుచున్న నాయకులు, వారి హృదయము ఎట్లా ఉన్నదనంటే, వారికి అనుకూలమైనట్టుగా, వారికి అనుకూలమైనటువంటి స్థితుల గుండా ప్రయాణము చేయుచున్నది. వారి హృదయము స్థిరముగా ఉండదు. వారి హృదయము నీటి కాలువ పైనుండి వచ్చి క్రిందికి అనేక పొలములను, లేక అనేక పల్లపు ప్రాంతములకు, లేక అనేక దిగుడు ప్రాంతములకు వెళ్ళుచున్నట్లుగానే ఆ యొక్క సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి పాలకుల హృదయము కూడా చేంజ్ అయిపోతుంటది. మార్పు నిత్యము జరుగుతూనే ఉంటది. ఒకరోజు తీసుకున్న నిర్ణయాన్ని, ఆ నిర్ణయాన్ని మరొక రోజు వారు అమలు చేయలేక, అమలు చేయలేని పరిస్థితులలో, లేదా వారికి అనుకూలమైనటువంటి పద్ధతులలో ఆలోచన చేస్తూ, అమలు చేస్తా ఉంటారు. కారణం ఏమిటయ్యానంటే, వారి హృదయము వారి స్వాధీనములో ఉండదు. దేవుని చేతిలోనే పాలకుల యొక్క హృదయము ఉంటుంది. దేవుని చేతిలోనే సర్వము దాచబడి ఉన్నది. నదులే గాని, సముద్రములే గాని, ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా వాటి యొక్క చలనము ఉండదు. వాటి యొక్క గమనము కూడా దేవుని చిత్తానుసారముగానే వెళ్తూ ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క మాట ఏ విధముగా ఉన్నదంటే, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవుని యొక్క చిత్తము ఏ విధముగా ఉంటుందో మనము గ్రహించలేము. మనము ప్రార్థించినప్పుడు గాని, లేఖనములు ధ్యానించినప్పుడు గాని, దేవుని చిత్తమును జరిగించుట కొరకే మనము ఆలోచన కలిగి ఉండాలి. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను అది తన దృష్టికి న్యాయముగానే అగపడును. ప్రియులారా, మానవుల స్వభావము, పాలకుల స్వభావము ఎట్లా ఉంటుందనంటే, వారు చేసిన నిర్ణయము, వారు తీసుకున్న నిర్ణయము వారికి అనుకూలముగానే ఉన్నట్లుంటుంది. కానీ అది ప్రజల మీద రుద్దుతారు. తప్పనిసరి పరిస్థితి. ఎందుచేతనంటే వారికి అధికారము కలదు. అది మనం అనుకుంటాము. ఇట్టి విధముగా క్షణానికి ఒకలాగా నిర్ణయాలు తీసుకుంటూ, క్షణానికి ఒకలాగా చట్టాలు చేస్తూ, క్షణానికి ఒకలాగా ప్రజాక్షేమమును గూర్చి గాని, ప్రజల యొక్క క్షేమమును దృష్టిలో పెట్టుకోకుండా పరిపాలన సాగిస్తున్నారని అనేక రకములుగా మనము ఆలోచన చేయవచ్చును. అయితే హృదయములను పరిశీలన చేయు దేవుడు ఏం చేస్తున్నాడనంటే, యెహోవా దేవుడు తన చిత్తవృత్తి చొప్పున మా పాలకుల హృదయాన్ని తిప్పుతాడు. పాలకుల హృదయమే కాదండి, మానవులమైనటువంటి మన హృదయమును కూడా అనేక మలుపులు త్రిప్పుచు, అనేకమైనటువంటి ఆలోచనలతో జీవన ప్రయాణాన్ని కొనసాగింప చేస్తాడు. మన హృదయములను పరిశీలన చేసే దేవుడు పరిశీలన చేయుచు మా దా ప్రవక్త చెప్పుచున్నట్లుగా, మానవుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మానవుని తలంపులు ఒకటి చేయాలని అనుకుంటే, దేవుడు ఇంకొక రకముగా దానిని ఆలోచనలో మార్పు చేస్తాడు. అది దేవుని మనుషులకైతే ఆ మార్గము తన దృష్టికి న్యాయముగానే కనిపిస్తుందని అనుకుంటాడు గాని, దేవుడైతే మాత్రం ఆ ఆలోచనలను తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పుతాడు. ఆ విధముగా త్రిప్పినప్పుడు ప్రియులారా, పరిపాలించబడుచున్న ప్రజలు ఆయాసపడుచు అనేక రకములుగా ఆలోచన చేస్తా ఉంటారు.
ఇది మానవ నైజము, మానవ స్వభావము. సహజముగానే అవి మానవులందరూ కూడాను ఏమిటి ఇట్లా ఏ నిర్ణయానికి స్థిరము లేదు. ఏ యొక్క చట్టమునకు దానిని సరి అయిన తీరులో, సరి అయిన పద్ధతిలో అమలు చేయుట లేదని అనిపిస్తా ఉంటది. అది మనం చూచుచున్న వారికి ఆలోచన కలిగి, ఆ వారి యొక్క పాలన అధికారమును అనుభవించుచున్న వారికి రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఆ ఆలోచనలు నెరవేరవు. ఎందుచేతనంటే అధికారి లేక పాలకులు లేక రాజులుగా అది పరిపాలించుట కొరకు దేవుడిచ్చిన అవకాశమును వినియోగించుచున్న పాలకులు వారు హృదయము ఎప్పుడు కూడాను నీటి కాలువల వలె చలనము కలిగే ఉంటుంది తప్ప స్థిరముగా ఉండదు. నిత్యము చలనము కలిగే ఉంటుంది ప్రియులారా. ఆ చలనము కలిగి ఉన్నందువలన వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు స్థిరముగా కొన్ని సందర్భాలలో ఉండవు. ప్రతీదీ కూడాను ఉదాహరణకు దేశములో జరుగుచున్న పరిస్థితులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. అందుచేతనే మానవుని తలంపులు ఈ ఒక రకముగా ఉంటే దేవుని యొక్క ఆలోచనలు ఇంకొక రకముగా ఉంటాయి. ప్రియులారా, దేవుడు తన సృష్టి ఆరంభము నుండి సృష్టిని శాసించుచు, ఏలుచు తన చిత్తము చొప్పున తనకిష్టమైన విధముగా ప్రపంచమును పరిపాలన చేయుచున్నాడు. ఆయన ఇష్టం అది. ఆయన చిత్తం అది. ఆయనకు ఎదురు లేదు. ఆయనకు తిరుగులేదు. ఎందుచేతనంటే మానవులను సృష్టించినది మన దేవుడే. ప్రపంచమును నిర్మించినది మన దేవుడే. ప్రపంచమునకు పంచ ప్రపంచములో ఉన్న పంచభూతములను లేదా 4 దిక్కులలో ఉన్న పంచభూతములను తన స్వాధీనములో ఉంచుకొని పరిపాలన చేయుచున్న దేవుడు. ఏ సమయమందు ఏమి జరిగించవలెనో ఆయనకే సాధ్యము ప్రియులారా. మా పల్లెటూరులో ఒక సామెత ఉంటది. ఇప్పుడు కూడాను. నేను పల్లెటూరు వాడిని గనుక అక్కడ మాటలు, అక్కడ యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటదనంటే ఒక్కొక్క సందర్భాలలో ఒక్కొక్క రకముగా దేవునినే దూషిస్తా ఉంటారు. ఆ మాటలు చెప్పడానికి కొంచెం మోటుగా ఉన్నా కూడా మా ప్రజలు వాళ్ళు ఏమిటంటారనంటే దేవుణ్ణి ఇంకా దూషిస్తా ఉంటారు. ఆ మాటలు మరి నేను చెప్పలేను గానీ ప్రజలు వారికి అనుకూలముగా, వారికి ఇష్టమైనట్టుగా దేవుడు చేస్తే వాతావరణ పరిస్థితులే గాని, వారి జీవన విధానమే గాని, సమాజంలో ఉన్నవారు వారికి సహకరించుటలోనే గాని, వారికి అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలముగా లేకపోతే ఇంకొకలాగా ఆలోచన చేస్తూ మాట్లాడుతా ఉంటారు. ప్రియులారా, దేవుని యొక్క సృష్టిని సృష్టించి దేవుడు ఏం చేస్తున్నాడు? అయితే మానవులైతే రకరకాలుగా ఆలోచన చేస్తూ, రకరకాలుగా నిర్ణయాలు తీసుకుంటూ, రకరకాలుగా చిత్ర విచిత్రమైన ప్రవర్తనలతో ప్రవర్తిస్తా ఉంటారు. అయితే దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క లేఖనములు, దేవుని యొక్క నిర్ణయాలు ఎట్లా ఉంటాయనంటే ప్రియులారా చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దూతలారా మీరందరూ యెహోవాను స్తుతించుడి. యెహోవా సైన్యములారా మీరందరూ యెహోవాను స్తుతించుడి. సూర్య చంద్రులారా యెహోవాను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ యెహోవాను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా యెహోవాను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. యెహోవా వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచి ఉన్నాడు. యెహోవా వాటికి కట్టడ నియమించెను. ఏదియు దానిని అతిక్రమింపదు. చదవబడిన లేఖన భాగమును బట్టి దేవుడు సృష్టిని గూర్చి
సృష్టిలో ఉన్న సమస్తమును గూర్చి ఈ లేఖన భాగంలో వివరించి ఉన్నాడు ప్రియులారా. సూర్య చంద్రులు, కాంతిగల నక్షత్రములు, ఆకాశ మహాకాశములు, పరమాకాశములు సమస్తము కూడా యెహోవా ఆజ్ఞేయగానే పుట్టాయి. అవన్నీ యెహోవా నామమును స్తుతిస్తా ఉన్నాయి. వాటన్నిటికీ నిత్య స్థాయువులుగా దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. వాటికి ఒక కట్టడను నియమించాడు దేవుడు. ఏదియు దానిని అతిక్రమింపదు. సృష్టి అతిక్రమించకుండా సృష్టి తన కార్యక్రమమును నిత్యము జరిగించుచునే కొనసాగుచునే పగటికి పగలు రాత్రికి రాత్రి మనకు తెలుసు. లేఖనాలు చెప్పుచున్నట్లుగా పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అంతరిక్షము ఆయన విశేష జ్ఞానమును మనకు బోధించుచున్నది. ప్రియులారా, వీటన్నిటికీ కట్టడ నియమించాడు దేవుడు. వాటి కట్టడలను ఏది కూడా అతిక్రమించలేదు. అతిక్రమించకుండానే సృష్టి ఆరంభము నుంచి నేటి వరకు దేవుడు తన సృష్టిని శాసించుచు నడిపించుచున్నాడు. ఈ సృష్టిని కూడా ప్రతి సృష్టి చేయడానికి లేదా సృష్టిలో ఉన్న పరిస్థితులను ప్రకృతి యొక్క నడవడికను కూడా మానవులు సైంటిస్టులు మార్చడానికి అనేక రకముల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు చేయుచున్నటువంటి వన్నీ కూడా దేవుడు ఆకాశం నుండి చూచి నవ్వుకొనుచున్నాడు. ఎన్నాళ్ళు చేస్తారో చేయనివ్వండి. ఏది ఏ విధముగా జరిగించాలో ఆయనకు తెలుసు గనుక ఆయన చూచి మనుషులను చూచి నవ్వుకొనుచున్నాడు. సృష్టి ఏది కూడాను ఆయన మాటను, ఆయన కట్టడను అతిక్రమించకుండా జీవిస్తూ ఉంటే మానవులైనటువంటి వారు దేవునికి ప్రతి ఒక్కరు నీతిమంతులుగానే, ప్రతి ఒక్కరు యథార్థవంతులుగానే, ప్రతి ఒక్కరు మంచివారుగానే భావించుచు దేవుని యొక్క నామమును వివరించుచు వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారు ప్రియులారా. మానవులమైనటువంటి మానవ స్వభావమును దేవుడే ఏర్పరిచి ఉన్నాడు. చదవబడిన లేఖన భాగములో నుంచి ప్రతి సమయమందును బైబిలులో అనేక సందర్భాలలో యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు, అంతరంగములను పరిశీలన చేయవాడు, హృదయ రహస్యములు ఎరిగిన వాడని హృదయమును గూర్చి, మానవులందరి హృదయములను గూర్చి ఆయనకు తెలుసు. ప్రతి ఒక్క హృదయము గూర్చి తెలుసు. ఎందుచేతనంటే సృష్టించినది ఆయనే కదా, నిర్మించినది ఆయనే కదా. ఒక వస్తువును తయారు చేసినటువంటి వ్యక్తి ఆ వస్తువు ఎన్నాళ్ళు ఉపయోగపడుతుంది, ఏ విధముగా ఉపయోగపడుతుంది, ఆ వస్తువు యొక్క మనుగడ ఏమిటి, ఆ వస్తువుకు రిపేర్స్ వస్తే ఏ విధముగా వాటిని సరిచేయాలి అనేది వస్తువు తయారు చేసిన వ్యక్తికి తెలిసినట్లుగా మానవులను నిర్మించిన దేవుడు, సృష్టిని నిర్మించిన దేవుడు ఆయనకు సమస్తము తెలుసును ప్రియులారా. అందుచేతనే మానవుల హృదయములను నిత్యము ఆయన పరిశీలన చేయుచు ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్త వృత్తి చొప్పున జరిగిస్తా ఉంటాడు. కానీ మనుషులు ఏటి చేస్తారంటే వారికి ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనది వారి దృష్టికి అది న్యాయముగానే అగపడుతుంది. అది మంచిదే గాని చెడ్డదే గాని. ప్రియులారా, సృష్టి క్రమములో ఏది కూడా దేవుని మాటను అతిక్రమించకుండా కొనసాగుచునే ఉన్నది. ప్రియులారా, పూర్వకాలము నుంచి అనేక రకములైనటువంటి అంతరిక్షములో జరుగు మహా ఆశ్చర్య క్రియలు ప్రియులారా, వాటన్నిటిని గూర్చి ప్రజలు ఆయా సందర్భాలలో ఆందోళన చెందుతూ, ఆతృత చెందుతూ, వాటికి వక్రభాష్యము చెప్పుచు వాటిని గూర్చి మానవులే వివరించి వాటి యొక్క పర్యవసానం ఏమిటి అన్నది వివరించి ప్రజలను భయభ్రాంతులను చేసే సందర్భాలు సృష్టిలో కోకొల్లలు.
పూర్వకాలమందు అనగా గత కొద్ది సంవత్సరాల క్రితము మీకందరికి ఆలోచన ఉన్నదో లేదో, జ్ఞాపకం ఉన్నదో లేదో నాకు తెలియదు. ఒక సందర్భంలో స్కైలాబ్ అనే ఒక మాట మీరు విని ఉంటారు. స్కైలాబ్ అని చెప్పి, ఆ స్కైలాబ్ అనేటువంటి దానికి సైంటిస్టులు పెట్టిన పేరు, అది పడిపోతుంది భూమి మీద అని చెప్పి. భూమి అంతమైపోతుందని. సుమారు ఇంచుమించుగా ఒక 40 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఇంచుమించుగా భూమి మీద. అట్లాగే భూమి మీద అనేక రకాల సందర్భాలలో అనేక రకములైనటువంటి ప్రకృతిలో జరుగు మార్పులు, ప్రకృతిలో దేవుడు ఏర్పరిచినటువంటి యొక్క నియమాలు దేవుడు ప్రతి నిత్యము చేస్తూనే ఉంటాడు. ఇంకొక ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రజలు చిత్ర విచిత్రముగా నేటి దినాలలో వార్తలలో గాని, మాటలలో గాని చెప్పుకుంటా ఉన్నారు. ఏమిటంటే అది, ఒక చోట వర్షము, ఒక చోట ఎండ, ఒక చోట ఏమీ లేకుండా వడగాడ్పులు. ఇది అంతా మానవుల చేతులలో ఉన్నట్లుగా వాటిని గూర్చి వక్ర భాష్యము చెప్పుతూ, ఒక్కొక్కరు ఒక్కొక్క రకముగా వివరణ ఇస్తూ, ఆలోచన చేస్తూ, మనుష్యులను గందరగోళానికి నడిపించే సందర్భాలు కూడా కోకొల్లలు. అయితే దేవునికి సమస్తము సాధ్యమే గనుక హ్మ్, అది దేవుడు చేయగలడు. ఒక మాట చెప్పాలేనంటే, దేవుడు ఉన్న ప్రజలు, దేవునిని ప్రార్థిస్తున్న వారు ఉన్న స్థలములను దేవుడు నిత్యము కాపాడుచు, రక్షించుచు తన ప్రజలను తన కొరకు ఏర్పరచుకొని జీవింపచేయుచున్నాడు ప్రియులారా. సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయములో చెప్పబడినట్లుగా, 1వ సమూయేలు 12వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, మానవులను తన స్వజనాంగముగా చేసుకొనుట కొరకు ఇష్టము కలిగి ఉన్నాడు. మరొక చోట దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, తన ప్రజలను విడనాడని దేవుడు, తన ప్రజలను రక్షించుట కొరకు సమర్థుడు. గిద్యోను దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, గిద్యోను దేవునితో ఈ రోజున సైంటిస్టులు గాని, మానవులు గాని ఆలోచన చేస్తున్నది ఏమిటంటే, ఒక చోట ఒక రకమైన వాతావరణము, ఒక చోట ఒక రకమైన వాతావరణం ఎట్లా ఉంటుంది అని మనము ఆహ్, ఆశ్చర్యపడుతూ ఉంటాం. అది దేవునికి సాధ్యమే కదా! గిద్యోను దగ్గర వచ్చేసరికి గిద్యోను దేవునిని శోధించి అడిగినప్పుడు, మంచు తన చుట్టూ మంచు ఉండి తన ఉన్న ప్రాంగణమును ఆరిన నేలగా ఉండమని అడిగినప్పుడు దేవుడు చేయలేదా? అది అది సూచక క్రియక కాదా? సృష్టి కార్యము కాదా? దేవుని యొక్క తలంపు కాదా? దేవుని యొక్క నడిపింపు కాదా? దేవుని యొక్క కార్యము కాదా? మరొక పర్యాయము చుట్టూ ఆరిన నేలగా ఉండి అతనున్న స్థలమును మంచు పడినట్లుగా చేయమని అడిగినప్పుడు దేవుడు చేయలేదా? అది జరిగినప్పుడు ఇదెందుకు ఇప్పుడు జరగదు? ఇప్పుడు కూడా దేవుడు అట్లాగే చేయగల సమర్థుడు ప్రియులారా. దేవుడు తన ప్రజలున్న ప్రాంతములను ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. తన ప్రజలను బట్టి, తనను సేవించు వారిని బట్టి, తనను హృదయపూర్వకముగా ఆత్మతో, సత్యముతో ఆయనకు భయపడుచు ప్రార్థించు వారిని బట్టి, ఆయనున్న ప్రజలను బట్టి, ఆయనున్న స్థలములను, ఆయన ఆయన జనాంగం ఉన్నటువంటి ప్రాంతములను ఆయన ఆ విధముగా రక్షించుట కొరకు సర్వసమర్థుడు. ప్రియులారా, దేవుని యొక్క సృష్టి కార్యమును మనము వివరించలేము, వర్ణించలేము. ప్రతి నిత్యము ఆయన ప్రపంచవ్యాప్తముగా తన ప్రజల హృదయములను పరిశీలన చేయుచు, తన ప్రజలను కాపాడుకొనుట కొరకు ఆయన నిత్యము సమర్థుడే. నిత్యము ఆయన కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రతి నిత్యము తన ప్రజల క్షేమము కొరకు, తన ప్రజల రక్షణ కొరకు ఆయన ఆలోచన కలిగి, ప్రియులారా, దేవుని యొక్క సృష్టి కార్యమును నడిపించుచున్నాడు. అందుచేతనే పాలకుల హృదయము నీటి కాలువల వలె ఉన్నదని దేవుడు ఇక్కడ సామెతల గ్రంథకర్త దేవుని యొక్క హృదయములో ఉన్న మాటలను, దేవుని యొక్క తలంపులను వివరిస్తా ఉన్నాడు ప్రియులారా. దేవుని యొక్క చిత్తము చొప్పునే త్రిప్పుతాడు. ఆలోచనలే గాని, తలంపులే గాని, నిర్ణయాలే గాని, మానవుని యొక్క జీవన విధానమే గాని, ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు
తన ప్రజలను తన కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు గనుక తన ప్ర తన ప్రజలను తన ప్రజలు మనుషులే అనుకుంటారు. వాళ్ళు చేస్తున్నది ఇక్కడ చదవబడిన లేఖన భాగం ప్రకారంగా ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగుపడును. ఆ వ్యక్తికి చేస్తున్న పనే గాని, తీసుకున్న నిర్ణయమే గాని, ఆలోచన విధానమే గాని అతని వరకు మంచిదిగానే, సబబుగానే, న్యాయముగానే కనిపిస్తా ఉంటది. అందుచేతనే వాళ్ళు ఈ ప్రజల యొక్క అభిప్రాయమును అవసరం లేదు. ప్రజల మీద ఆ విధముగా పాలకులు రుద్దుతారు. అది వారికి ఇష్టము, వారికి అనుకూలము, వారి దృష్టికి అది మంచిదిగానే కనిపిస్తది. కానీ అనుభవిస్తున్న వారికి ఆ ఇబ్బందికరముగానో, కొన్ని సందర్భాలలో శ్రేయస్కరముగానో ఉంటది. ఇదంతా కూడా ఏమిటంటే దేవుడు నడిపిస్తున్నటువంటి విధానమే. మనం అనుకుంటా ఉంటాము, మనం పట్ల వారికి కాఠిన్యము ఉన్నది, లేదా మన పట్ల వారికి ప్రసన్నత కలిగిందని. ఇది ఎట్లా జరుగుతుంది అంటే దేవుని యొక్క చిత్త వృత్తి చొప్పునే జరుగుతుందండి ప్రియులారా. కఠినులైనటువంటి ఐగుప్తీయులు దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల పట్ల ప్రసన్నలగునట్లు చేసిన దేవుడు కఠినులే, మూర్ఖులే, దేవునికి అవిధేయులే. అట్లాంటిది ఆ ఐగుప్తీయులే దేవుని ప్రజల పట్ల ప్రసన్నలైనట్లుగా మనము చూడగలము. దేవుని ప్రజల పట్ల కాఠిన్యము చూపకుండా కనికరము చూపినట్లుగా కూడా కొన్ని సందర్భాలలో మనము చూడగలం. ఇది అంతా ఎట్లా జరుగుతుందనంటే దేవుడు తన చిత్త వృత్తి ద్వారా ప్రజల యొక్క నిర్ణయాలను, పాలకుల యొక్క నిర్ణయాలను, మనుషుల యొక్క ఆలోచన విధానమును నడిపించుచున్నాడు. ఇలాగా కుటుంబ పెద్ద గాని, కుటుంబమును నడిపించే నాయకుడు గాని కుటుంబం వరకే అవసరం లేదు. మన వరకు మనం ఎవరికి వారు ఆలోచన చేసుకుంటే మన ఆలోచనలే ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కలా ఉంటాయి. ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క విధముగా ఉంటాయి. ఏది సరిగా ఆలోచించలేని పరిస్థితి, ఏది సరిగా నిర్ణయము తీసుకోలేని పరిస్థితి, ఏది కూడాను సక్రమముగా నిర్వర్తించలేక కొంతకాలము ఒకలాగా, కొంతకాలము ఒకలాగా, ఏది కూడాను కరెక్ట్ గా దానిని కొనసాగించలేని పరిస్థితులు. అది మానవ నైజము. ఇది మానవ నైజము అనేదానికంటే మానవులను తన చిత్తవృత్తి చొప్పున దేవుడు నడిపించుచున్నాడు ప్రియులారా. మానవుల యొక్క స్వభావమును మనము ఇక్కడ కూలంకషముగా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి, ఆలోచన చేయాలి. ఇది దేవుని చిత్తమని మనం గ్రహించాలి. దేవుని చిత్తమును బట్టి మానవుల యొక్క తలంపులు కుటుంబాలలోనే, జీవన విధానములోనే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలా ఉంటది. ఒక్కొక్కరి తలంపు ఒక్కొక్కలా ఉంటది. ఒక్కొక్కరి మాట ఒక్కొక్కలా ఉంటది. ఒకరి మాట ఒకరికి ఒక్కొక్క సందర్భాలలో పడదు. ఒక్కొక్కరి మాట ఒక్కొక్కరికి అనుకూలముగా ఉండవచ్చును. అది అనుకూలమైన మాట అయినా ఇంకొకరికి ఆయాసకరముగా గాను లేదా కఠినముగాను ఉండవచ్చును. ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే దేవుని యొక్క చేతిలో ఉన్నాము. ప్రతి ఒక్కరూ మనం అనుకుంటాం అంటే నా ఇష్టము, నేను ఏదనుకుంటే అది చెయ్యాలి, నాకు అధికారం ఉంది, లేదా నాకు స్తోమత ఉంది, లేదా నేను చెప్పినట్టు అందరూ చేయాలని అనుకుంటాం. కానీ అది అసంభవము, అది అసందర్భమైన పరిస్థితులు. దేవుడు మనుషులను ప్రతి సందర్భమును నడిపించుచు నాయన చిత్తమును జరిగించుకొనుచున్నాడు దేవుడు. ఇలాగా మనం ఒక్కొక్క సందర్భములో ఆలోచన చేస్తూ ఉంటే ఒక్కొక్కరికి మనుషులందరూ మాట్లాడుచున్న మాటలన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ ఆ మాటలలో శ్లేష, ఆ మాటలలో ద్వంద్వార్థము, ఆ మాటలలో కుతంత్రము, ఆ మాటలలో కుయుక్తి, ఆ మాటలలో అనేక రకములైనటువంటి ఆయాసము, విషము కూడా చిమ్మే సందర్భాలలో మాటలు ఉంటాయి. మాటలు నునుపైనవి ప్రియులారా. నాలుక వాడిగల ఖడ్గము కంటే పదునైనది. ఆ నాలుకలోనే జీవమును మరణమును దేవుడు ఉంచి ఉన్నాడు. నా జీవము నాలుకను
నాలుకను విపరీతముగా ఉపయోగించిన వాళ్ళు, తొందరపాటుతనము కలిగిన వారు, అవిధేయత కలిగిన వాళ్ళు, బహుగా అదిరిపడే నాలుక ద్వారా నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఆడేసే వాళ్ళు ఏమిటి చేస్తారంటే, వారు మరణాన్ని స్నేహించిన వారుగా లేఖనాలు చెప్పుచున్నాయి ప్రియులారా. కాబట్టి మాటలాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని లేఖనములు సెలవిచ్చుచున్నట్లుగా మాటలాడినప్పుడు ఉప్పు వేసి సారము వేయబడినట్లుగా ఉండునట్లుగా మన మాటలే గాని, మన సంభాషణే గాని, మన ఆలోచన విధానమే గాని ఎదుటి వారికి అనుకూలముగా ఉండాలని లేఖనాలు చెబుతా ఉన్నాయి. ఇవన్నీ మానవ జీవన విధానము కొరకు లిఖించబడినవే. ఈ మానవ జీవన విధానము నడిపించుట కొరకు కావలసిన సూత్రములే. కానీ ఇవన్నీ మనకి అవగాహన ఉన్నను. ఇవన్నీ మనము చదివినను, ఇవన్నీ మనకు తెలిసినను మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్య ధోరణి. ఒక్కొక్క సందర్భాలలో వా ఒక్కొక్కరికి అనుకూలమైనటువంటి ఆలోచన విధానము, ఉద్రేకము, తొందరపాటుతనము, అవిధేయత, ఒక్కొక్క హృదయాలలో విషము చిమ్మబడతా ఉంటది. ఒక్కొక్క మాటలో ద్వేషము కనబడతా ఉంటది. ఆ మాటలో ప్రేమ ఎక్కడా కనబడదు ఒక్కొక్కరి మాటలో. ఒక్కొక్కరి మాటలో ద్వంద్వార్థాలుంటాయి. ఒక్కొక్కరి మాటలో అసూయ కనబడతాది. ఆయాసము కనబడతాది. విచిత్రముగా ఉంటది. అదే మనుషులు, అదే మాటలు, అదే సందర్భాలు. కానీ ఇదంతా దేవుడు తన చిత్తవృత్తి చొప్పున మనుషుల హృదయములను తిప్పుచున్నాడు ప్రియులారా. ఇదంతా ఎట్లా జరుగుతున్నదేనంటే నీటితో నీటి కాలువతో దేవుడు, నది కాలువతో దేవుడు పోల్చాడు మానవ హృదయాన్ని, పాలకుల హృదయాన్ని. దేవుని యొక్క చిత్తమును గ్రహించాలి ప్రియులారా. దేవుని చిత్తమును గ్రహించకుండా చేస్తున్న మాటలన్నీ కూడా ఎట్లా ఉంటాయనంటే అహంకార దృష్టియు, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును. మనం ఇవన్నీ మానవులు అహంకారముతోను, గర్వముతోను, భక్తిహీనముగాను ప్రవర్తించినప్పటికిని ప్రతి మాట అనుకూలముగానే భావిస్తా ఉంటారు ప్రతి ఒక్కరు. ఎవరికి వారు అది సహజము. మానవ స్వభావము, మానవ నైజము, మానవులకు అది సహజం ప్రియులారా. నేను చెప్పినది నా వరకు నాకు మంచి అనిపిస్తాది. నా వరకు అది యథార్థం అనిపిస్తాది. నా వరకు అది న్యాయం అనిపిస్తది. కానీ ఎదుటివారు స్వీకరించే విధానములో భేదం ఉంటుంది. తేడా ఉంటుంది. ఎందుకు చేతనంటే నేనే తెలివైన వాడిని, మేధావిని అనుకొని మాట్లాడడానికి వీలు లేదు. ఎదుటి వారందరూ అతి మేధావులు, పండితులు, తెలివైన వారు, అమోఘమైనటువంటి ఆలోచన కలిగిన వారు. ఈ ఆలోచన, ఈ తెలివితేటలు, ఈ ఈ యొక్క మేధావితనము అంతా దేవుడు మానవులకు ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. మానవులలో వినయము ఉన్నది మానవులలోనే, వివేచన ఉన్నది మానవులలోనే, అహంకారం ఉన్నది మానవులలోనే, అహంభావం ఉన్నది మానవులలోనే, గర్వం ఉన్నది మానవులలోనే. ప్రియులారా, ఆలోచన చేసి వినినప్పుడు కొంతమంది అయితే కొన్ని సందర్భాలలో ఎదుటి మనిషి యొక్క ఆలోచనను బట్టి వారి యొక్క నిర్ణయాలు బయటికి చెప్పక పాలకులైనటువంటి వారు వారి యొక్క పరిపాలన సాగించుచున్నప్పుడు గుప్తముగా కూడా కొన్ని కార్యాలు చేస్తారు. ఇదంతా ఏమిటంటే దేవుని చిత్తవృత్తి. దేవుడు తన చిత్తవృత్తి చొప్పున మానవులను నడిపిస్తా ఉన్నాడు. నా మా పల్లెటూరు సామెత ఏమిటంటే ఈ నాలుకకు ఎముక లేదు. దుమ్ము లేని నాలుక ఎటైనా తిరుగుతుందని చెప్తారు. మన మాటలు ఎట్లా ఉంటాయనంటే పుటము వేయబడినగా ఉండాలి బైబిల్ ప్రకారంగా. కానీ లోకానుసారంగా చూస్తే ఒక దగ్గర ఒక మాట, ఒక చోట ఒక మాట, ఒక వ్యక్తి దగ్గర ఒక మాట, విచిత్రముగా అనిపిస్తూ వారి యొక్క మాటలు వారికే స్థిరముగా లేకుండా నడిపించబడుచు జీవిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మానవ సమాజము ఉన్నది ప్రియులారా. అందుచేతనే దేవుడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే తన చిత్తవృత్తి చొప్పున నడిపించుచున్న దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన చేతిలో ఉంచుకొని నడిపిస్తా ఉన్నాడు. నీటి కాలువల వలె ఉన్నది, స్థిరమైనది కాదు. మనము స్థిరమైన దేవునిని ఆశ్రయించి ఉన్నాము. స్థిరమైన దేవునిని ఆరాధించుచున్నాము. స్థిరమైన దేవునికి నమ్మకస్తులముగా జీవించాలి అంటే అవును అంటే అవును, కాదంటే కాదని ఉండవలెనని లేఖనాల ద్వారా మనము తెలుసుకోవాలి. లోకములో ఉన్నవారు అనుసరించినట్లుగా లోకములో ఉన్నవారు
ప్రవర్తించినట్లుగా దేవుని జనాంగము ప్రవర్తించుట కొరకు అవకాశం లేదు. కానీ మానవులమైనటువంటి మనము, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము సందర్భానుసారముగా, సమయోచితముగా లోకానుసారముగా లోకములో మనము కూడా వారితో పాటే జీవనము కొనసాగించుచు ఉన్నాము. కానీ దేవుని చిత్తమును గ్రహించబద్దులమై ఉన్నాము. మనము తీసుకునే నిర్ణయం మన వరకు మంచిదే కానీ ఎదుటి మనిషిని ఎట్లా ఆలోచింప చేస్తుందనేటువంటిది కూడా ఆలోచన కలిగి ముందుకు సాగినప్పుడు దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చడానికి కొంతలో కొంతైనా అవకాశం ఉంటుంది. ప్రియులారా, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. యెహోవాకు ఇష్టమైనటువంటి కార్యము ఏమిటయ్యానంటే నీతి న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. ఇది చెప్పడానికి, చదవడానికి సులువుగానే అనిపించినప్పటికీ ప్రియులారా చాలా కష్టతరమైనటువంటిది. నీతిని, న్యాయమును అనుసరించి నడుచుకోలేము. మానవులము బలహీనులము. కేవలము శరీరులము గనుక శరీర తత్వముతో ఆలోచన చేసి జీవనము కొనసాగించున్నాము. కానీ మనమందరము దేవుని చేతిలోనే ఉన్నాము గనుక దేవునిని ఆయన చిత్తము చొప్పున ఆయనకు అనుకూలముగా జీవించినట్లు దేవుడు మనలను, మన భవిష్యత్తును, మన కుటుంబాలను వాడుకొనుట కొరకు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ మాటలలో దోషమున్న యెడల దేవుడు నన్ను క్షమించి సరిచేయునుగాక. ఏ ఒక్కరినైనా బాధ పెట్టినట్లయితే దయచేసి ఈ మాటల ద్వారా నన్ను అన్యథా భావించగా దేవుని ప్రేమతో క్షమించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయవు. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే. కీర్తన 19 మొదటి వచనము ప్రకారము, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. అలాగే చివరి వచనం కూడా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. భక్తుడైన దావీదు దేవుని ఆరాధించుతున్నప్పుడు తను తాను మరచి పరవశుడై దేవుని ఆరాధించుట.
ఆయనను, ఆయన చేతి పనులను వర్ణించుట, తలుపోసుకొనుట, మనసారా ఆరాధించుట, హృదయపూర్వకముగా ఆరాధించుట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట. దావీదును పోలి నేడు కూడి ఉన్న మనమందరము ఈ దినము పునరుత్థాన దినము కనుక ఆయన చేసిన కార్యములను తలపోసుకుందాం. ఆయన సృష్టించిన ఈ సర్వ సృష్టిని ధ్యానం చేసుకుందాం. ఆయన మహోన్నతమైన ప్రేమను, ఆయన మహోన్నతమైన కృపలను వర్ణించుకుందాం. ఆరాధన చేద్దాం. ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ చేద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేయగలరా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికల మా ప్రభా, జీవం గల ఆయన వందనాలు ఆచరించుకుంటున్నాం. అంటే మీ యొక్క పరిశుద్ధ మందు ప్రభా అసలు దానిలో చేరి మీరు శిస్తూ మీరు ఆరాధిస్తూ గణపరుచుకొని అడుచున్నా తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణిక ఫలస్థలంతో తెచ్చుకొని మీ చిత్తాసనం నడవటానికి నా తండ్రి ఉదయ కలశంలో ఉన్న సిద్ధపరిచిన విధానం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంటే మా యొక్క హృదయ ఆలోచనలను గుర్తిరిగిన దేవుడు ప్రభా, అవున తండ్రి ప్రభా, మీ చేతులు ప్రభా తండ్రినైనా యెహోవా చేతులు హృదయం ఉందని చెప్పి వాక్యం ద్వారా సెలవిస్తున్నా ప్రభా తండ్రి. అవును ప్రభా, మా హృదయాలు మీ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ ప్రభా తండ్రినా మీరు సృష్టించిన సృష్టి ప్రభా తండ్రి మీ ఆధీనంలో ఉంది. మీ కట్టడలు ఆదులు గైకొని ప్రభావ మీరు వారికి ఆదులు దయచేస్తున్నారు తండ్రి. ఆదుల ప్రకారం వాటి ప్రభావ తండ్రి సృష్టి ప్రభావ తల వంచి ఉంది ప్రభావ. కానీ ప్రభావ హృదయ ఆలోచనలతో ప్రభావ తండ్రి మానవ ఆలోచనలతో మేము ఉండి ప్రభావ తండ్రి వాక్యానుసారమైనట్టు ఆజ్ఞలు కట్టడలు తెలుసుకొనొచ్చు. కానీ ప్రభావ వినుచున్నా తండ్రి ఇంకొన మేము తొట్టిలో పోచుంటే ప్రభావ దయతో క్షమించిన తండ్రి. తండ్రి ప్రభావ తండ్రి మా హృదయాలు సరి చేసిన తండ్రి. తండ్రి మీకు ఇష్టపూర్వకంగా మీ సంతోషకర నమ్మకంగా నడవటానికి మీ కట్టడు ఆజ్ఞ మేము జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించి నడుచుకోవటానికి ప్రభావ మీకు కృపా కార్యంలో మాకు దయచేసి మీరు అనుకునే జీవిత ప్రయాణంలో జీవిత ఆశలో ఇదిన ముందు నేను భయంకరంగా ప్రభావం మేము జీవిస్తూ తండ్రి మీ కట్టలో గై కొనుచున్నాతని మీ ఆజ్ఞలను గై కొనుచున్నాత క్రీస్తు బిడ్డ నడిచి సిద్ధపడ దయచేయండి తండ్రి. నా యొక్క పరిశుద్ధ దినమందు ప్రభావ జరుగుతున్నటువంటి సారసంఘ ఆరాధనలు, స్థానిక సంఘ ఆరాధనలు తండ్రి, సండే స్కూల్ కొడుకులు, యవనస్తుల కొడుకు, శివ సమాజ కొడుకును ప్రతి కొడుకును దీవించి ఆశ్రయించి మేకాధిపతి మధ్య కారం అధ్యక్ష నుంచి పరిశుద్ధాత్మ సంచారం జరిగించి చేరి వచ్చిన ప్రతి బిడ్డతో ప్రభావ మీ దాసుల ద్వారా పంచబోతున్నటువంటి తండ్రి మీ వాక్య భాగాలను ప్రభావ తండ్రి గ్రహించడానికి ప్రతి హృదయాన్ని తెరిచిన తండ్రి. ప్రతి హృదయము ప్రభావ తండ్రి మీ వాక్యంలో ఫలిస్తున్న తండ్రి మెండైన ఆశీర్వాదములతో ఆరాధనలో ప్రభావ పాల్పొంది తండ్రి ముగించుకొని మీ కృపను దయచేయమని జ్ఞాపన చేస్తూ తండ్రి ముందున్న సమయాన్ని కృపలు అసలు మీరే ముందు మా స్థలపట్టి నడిపించమని తండ్రి మా కొరకు ప్రభావ చక్కటి తండ్రి బోధన ప్రభావ మాకు ముందు ఇచ్చినటువంటి దైవ దాసుని ప్రభావ మీకు దీవించి ఆశ్రయించి ఆయన సేవను బహుగా దీవించి ఆశ్రయించి ఫలింప చేయమని ఆయన కావాల్సిన సర్వమును ప్రభావ తన ప్రతి అవసరతను ముక్కు తీర్చమని క్రీస్తు నామన ధ్యానమునతో ప్రతి మారి కూర్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కని ప్రార్థన ద్వారా మనందరి నిమిత్తము ప్రభువును వేడుకొనిన ప్రియ సహోదరులకు శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును మా యందు నెరవేరును గాక. మా ఆహారమును మాకు దయచేయము, మా రుణస్థులను మేము చెప్పుకున్న ప్రకారం మా రుణములను క్షమించుము, సోదరులకు తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ చక్కని దైవారాధనలో మనందరినీ నడిపించిన విజయనగరం నుండి వచ్చిన గర్భాప పైడే గారు దైవజనులు ఆశీర్వాదం విడుదల చేస్తారు. అయ్యా థ్యాంక్ యూ సార్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, భద్రత, కటాక్షము, కూడిక జనుని కుటుంబమునకు సదాకాలము ప్రభువు రాకడ పర్యంతము
తోడయండి. వందనాలు. ఆమేన్ ఆమేన్. 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 అందరికి ప్రైజ్ లార్డ్. వందనాలండి. ప్రైజ్ సరళాన్స్ ప్రైజ్ గారు లార్డ్. వందనాలండి. ప్రైజ్ లార్డ్ సార్ అందరికి. ఉల్కూరి మానేల్ గారు వందనాలండి. శాంతకుమార్ గారు వందనాలండి. ప్రైజ్ లార్డ్. పద్మావతి గారు వందనాలండి. మంజులవాణి గారు వందనాలండి. కేజీఏ గారు సిస్టర్ గారు వందనాలండి. వాణిశ్రీ గారు వందనాలండి. ప్రైజ్ ఎమిమ గారు వందనాలండి. గ్రేస్ మనోరంజనమ్మ గారు వందనాలండి. పైడే గారు వందనాలండి. దామోదర్ గారు వందనాలండి. వందనాలండి అయ్యగారు. వందనాలు. వందనాలండి పాస్టర్ గారు. అబ్రహాం లింకన్ గారు వందనాలండి. వందనాలు రండి వందనాలండి. తెలుగు సభ ఇంతటితో ముగించుకొని హిందీ సభలోనికి ప్రవేశిస్తున్నాము. आइए हमारे बीच में ప్రైజ్ లార్డ్. जगदीशपुर बेतिया जिला से वंदनालम्मा, बिहार से